ఢిల్లీలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి చంపేసి రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు నిందితులపై చర్యలు తీసుకోకపోవడంపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జూనియర్ డాక్టర్లు భారీ ర్యాలీ తీశారు. మెడికల్ కళాశాల మరియు డాక్టర్లకు రక్షణ కల్పించాలంటూ పోలీస్ వారిని మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి తాము డ్యూటీ చేస్తున్నామని, అలాంటి సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని అన్నారు. ఆగస్ట్ 8న కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక సెకండ్ ఇయర్ ఫీమేల్ డాక్టర్ మీద వెన్ షీఈ్ ఆన్ డ్యూటీ అవర్స్ ఎట్ అరౌండ్ 3 o'clock షీ వాజ్ రేప్డ్ అండ్ మర్డర్డ్. ఆ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికి 6 days అయింది. దాని గురించి జస్టిస్ ఇంకా రాలేదు. ఎందుకు రాలేదన్నట్టు అని మేము బయటికి వచ్చాము. మేము స్ట్రైక్ చేస్తున్నాము. మేము స్ట్రైక్ చేస్తుంటే అందరూ మీ డిమాండ్స్ ఏంటి అని అడుగుతున్నారు. కానీ మావి డిమాండ్స్ కాదు, మావి బేసిక్ రిక్వైర్మెంట్స్. మాకు కావాల్సింది బేసిక్ ఫెసిలిటీస్, బేసిక్ రిక్వైర్మెంట్స్, బేసిక్ ప్రొటెక్షన్. ఎనీ వర్కింగ్ పర్సన్కి ఉండాల్సినవి మేము అడుగుతున్నాము. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ మోర్ దాన్ దట్. అవి డిమాండ్స్ కూడా కాదు. వాట్ ఎవర్ హ్యాపెన్ టు దట్, దిస్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. మన సిస్టర్స్కే, మన ఇంట్లో ఉన్న మన వైఫ్స్కే, ఎవరికన్నా ఎనీ ఫీమేల్ పర్సన్కి అవ్వచ్చు. అది చాలా దట్స్ అ వెరీ క్రూయల్ ఇన్సిడెంట్. మేము చాలా బాధాకరంతో మా డ్యూటీస్ని వదులుకొని మేము బయటికి రావాల్సి వచ్చింది. మాకెందుకు ఇంకా జస్టిస్ రాలేదు అని దానికి మేము బయటికి వచ్చి ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితి మాకు రావద్దు. ఈ పరిస్థితి అసలు ఎవరికి రావద్దు. ఎందుకంటే ఎవరికైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష ఇవ్వడం అనేది రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు చేయలేదు కాబట్టి మేము బయటికి రావాల్సి వచ్చింది. మేము అడుగుతున్నది డిమాండ్స్ ఏం కాదు. మాకు బేసిక్ రిక్వైర్మెంట్స్ కావాలి. లైక్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే జరిగిందో దానికి ప్రాపర్ జడ్జ్మెంట్ కావాలి. మేము చేసే వర్క్ ప్లేసెస్లో ప్రాపర్ ఫెసిలిటీస్, బేసిక్ రిక్వైర్మెంట్స్, ప్రాపర్ డ్యూటీ రూమ్స్, ప్రాపర్ ప్రొటెక్షన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్, అవుట్ పోస్ట్ ఉంటుంది మాకు. యాక్చువల్లీ మేము అడిగేది ఏదో అవుట్ ఆఫ్ ద బ్లూ ఎక్కడి నుంచో తీసుకొచ్చి అడగట్లేదు. మా గైడ్లైన్స్లో మా పెన్ఎఫ్సీ ప్రకారం ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవే అడుగుతున్నాం మేము. సో దీస్ ఆర్ నాట్ డిమాండ్స్, దీస్ ఆర్ జస్ట్ రిక్వైర్మెంట్స్ విచ్ వీఆర్ ఆస్కింగ్ ఫర్, విచ్ వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్. सिर्फ एक रैली या फिर एक ब्लडी कैंडल मार्च डिजर्व करते हैं. कहाँ जाती है जस्टिस? कोई नहीं देखता. 2000 किलोमीटर से दूर हम लोग यहाँ हैं. कल को हमारे साथ कुछ हो जाएगा, कौन रिस्पॉन्सिबल होगा? कॉलेज फैसिलिटी हाथ उठा लेगी कि हम लोग नहीं है रिस्पॉन्सिबल. हमारी सिक्योरिटी का रिस्पॉन्सिबल कौन है? वी नीड ब्लडी आंसर and we need protection. If we are not protected, how can we save the people? This is our basic requirement. We need safety. हमें प्रोटेक्शन चाहिए. हमारे मम्मी पापा ने हमें 2000 किलोमीटर दूर यहाँ पढ़ने के लिए भेजा है. कल को हमारे साथ कुछ हो जाएगा, कौन उनको आंसर करेगा? कौन आंसरेबल होगा? People will just forget in 2 days that someone was raped, something happened, blah blah, things gone. कोई भी याद नहीं रखता. ऐसे देश में रहते हैं जहाँ कान के पास अगर चिल्ला के चीखो ना तब तक किसी को नहीं समझ में आता. तो चीखो तब जब तक चीखो तब तक सिस्टम ना हिल जाए. This is the thing we deserve. We deserve protection. Not only doctors, every bloody girl in this country, in this world deserve protection, and we need that, and we will